Hi students, welcome to Bhaskars Biology. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ క్వశ్చన్స్ తో మనం ఏ విధంగా పాస్ అవ్వచ్చు అంటే మినిమం పాస్ అవ్వడానికి తక్కువ క్వశ్చన్స్ లో అంటే ఏ క్వశ్చన్స్ చదివితే మనం 100% పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసారు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆఫ్ ని యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో జూనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో పాస్ అవ్వడానికి అంటే 100% పాస్ అవ్వ కొన్ని క్వశ్చన్స్ అయితే రాశాను. ఒకసారి మీరు అంటే ఇది ఏ క్వశ్చన్స్ ఎలా చదవాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, 8 మార్క్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. సో 8 మార్క్స్ లో మనకి 3 క్వశ్చన్స్ ఉంటే 3 క్వశ్చన్స్ 2 రాయాలి. కాబట్టి నేను చూడండి 6th చాప్టర్ అదే మనకి 7th చాప్టర్. సో ఈ రెండు చాప్టర్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. 6th చాప్టర్ లో ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇది చూడండి, యాంటోమిస్టెడ్ గా లైఫ్ సైకిల్ ఉంటుంది. అదే మనకి ప్లాస్మోడియం వైరస్ లైఫ్ సైకిల్ మ్యాన్ ఒకటి, అలాగే ప్లాస్మోడియం వైరస్ లైఫ్ సైకిల్ మస్కిటో ఒకటి. సో ఇవి దీని తర్వాత ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ లైఫ్ సైకిల్ ఇది ఒకటి ఉంటుంది. దీంతో పాటు ఒకరేరియా బాంక్రాఫ్ట్ ఒకటి. సో ఇవి మనకు ఉన్నటువంటి 6 మొత్తం టోటల్ 5 ఎస్ఏలు ఉంటాయి. సో 5 ఎస్ఏస్ కూడా ఈ 4 ఎస్ఏస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎస్ఏ, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు చాలా ఇంపార్టెంట్. ఇంకా 5th ఎస్ఏ కూడా మీరు చదవగలిగితే మ్యాక్సిమం ఖచ్చితంగా ఒక ఎస్ఏ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఈ 5 ఎస్ఏస్ ఖచ్చితంగా చదవండి. సో ఖచ్చితంగా మీకు ఒక ఎస్ఏ మాత్రం అటెంప్ట్ చేయడానికి అయితే మాత్రం ఆస్కారం ఉంది. సో కాబట్టి మాక్సిమం వీటి మీద ఫోకస్ చేయండి. సో అదే విధంగా నెక్స్ట్ ఇంకొక ఎస్ఏ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కొంచెం 6th క్వశ్చన్ కింద రాసిన కాక్రోచ్ డైజెస్ట్ సిస్టమ్ అంటే బొద్దింక జీర్ణ వ్యవస్థ, అలాగే కాక్రోచ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ, బొద్దింక రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ కాక్రోచ్ అంటే బొద్దింకలో శ్వాస వ్యవస్థ. సో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. చాలా రిపీట్ మ్యాక్సిమం మీకు వస్తే ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. సో దీనిలో ఇంకొక రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ కాక్రోచ్. ఇది కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. అంటే ఇందులో మనకి ఏంటంటే ఒకరేరియా బాంక్రాఫ్ట్ ఒకటి, ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి, ఈ రెండు కూడా కొద్దిగా అంటే అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఇక్కడ మీరు ఫినిష్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉంది. ఎందుకంటే పేపర్ టఫ్ చేయాలి వచ్చినప్పుడు ఈ 2 క్వశ్చన్లు ఇస్తే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎందుకంటే మనం ఒక చాప్టర్ ని చాయిస్ వదిలేస్తున్నాం. సో ఏదైతే లాస్ట్ చాప్టర్ ఉందో 8th చాప్టర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ క్వశ్చన్స్ మనం చదవలేం కాబట్టి సో ఇవి మనకి జస్ట్ 9 క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి టోటల్ ఓవరాల్ గా. 9 క్వశ్చన్స్ చదివితే మీరు ఖచ్చితంగా 2 ఎస్ఏలు అయితే అటెంప్ట్ చేస్తారు. అంటే 16 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఎస్ఎస్ మీద ఫోకస్ చేయండి. యాంటోమిస్టెడ్ గా జీవిత చక్రము, ప్లాస్మోడియం వైరస్ మానవులో జీవిత చక్రము, ప్లాస్మోడియం వైరస్ దోమలో జీవిత చక్రము, నెక్స్ట్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్ జీవిత చక్రము, అలాగే ఒకరేరియా బాంక్రాఫ్ట్ జీవిత చక్రం. సో ఇది ఓవరాల్ గా ఉంది. యాంటోమిస్టలైజ్ లో లైఫ్ సైకిల్ తో పాటు స్ట్రక్చర్ నిర్మాణం కూడా అడుగుతారు, ఇది కూడా చూడండి. అలాగే ఆస్కారిస్ కూడా నిర్మాణం కూడా అడుగుతారు, ఆ తర్వాత లైఫ్ సైకిల్ రాయాలి. ఇవి చూసుకోండి ఖచ్చితంగాను. సో ఇది ఓవరాల్ గా మీరు చదవాల్సినటువంటి 8 మార్క్స్ పుస్తకాలకి లిస్ట్. సో అదే మనకి ఇక్కడ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ చూద్దాం. సో 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ డయాగ్రామ్ ఏంటి అంటే మాక్సిమం మనకి ఏదైతే 7th చాప్టర్ అనుకున్నామో కాక్రోచ్ పెరిగ్నెంట్ అమెరికానా, సో బొద్దింకి సంబంధించిన ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా పేపర్ లో ఉంటుంది. కాబట్టి ఆ డయాగ్రామ్ ఏంటంటే ఫస్ట్ కాక్రోచ్ మౌత్ పార్ట్స్ ఒకటి అంటే బొద్దింక యొక్క నోటి భాగాలు ఒకటి, అదే మనకి సలైవరీ అపరేటర్స్ ఉంటుంది, లాలాజల పరికరం, నెక్స్ట్ ఒమటేడియం నేత్రాంశం ఒకటి ఉంటుంది. సో ఈ 3 కూడా ఖచ్చితంగా చదవండి. ఈ 3 ఏదో ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే 16 మార్క్స్ 2 ఎస్ఎల్కి జస్ట్ ఇంకొక 4 మార్క్స్ కలిపితే మనకి 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి డయాగ్రామ్స్ మాత్రం జాగ్రత్తగా మాక్సిమం ప్రాక్టీస్ చేయండి. సో దీని తర్వాత వచ్చేసరికి ఇంకొక 4 మార్క్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ మనకి 5th చాప్టర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. 5th చాప్టర్. సో దీనిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ గురించి లిస్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా. వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా. సో లాటరల్ అపెండిక్స్ బేస్ చేసుకుని ఫ్లాజెల్లా టైప్స్ ఉంటుంది. అదే మనకంటే కసాబాల యొక్క రకాలు ఉంటుంది. సో ఈ కసాబాల రకాలు ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ సూడోపోడియం. సో సూడోపోడియం మిథ్యాపాదాల గురించి కూడా ఇట్లా రకాలు ఉంటాయి. మిథ్యాపాదాల రకాలు కూడా ఒక 4 మార్క్స్ ఉంటుంది. సో దీంతో పాటు 6th చూడండి యూక్లియా లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అంటే యూక్లియాలో ఆయుధ ద్విధా విచ్చిత్తి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని తర్వాత 7 చూడండి పారామీసియం ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ అంటే పారామీసియం అడ్డు ద్విధా విచ్చిత్తి. సో ఇలా ఓవరాల్ గా మనకంటే 7th చాప్టర్ పాయింట్ ఆఫ్ డయాగ్రామ్స్ 3 డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 5th చాప్టర్ పాయింట్ ఆఫ్ 1, 2, 3, 4 క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా చూడండి. దీనిలో పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకొక 4 మీరు అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి 24 మార్క్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఏ చాప్టర్ చదవాలి? 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చాప్టర్స్ చెప్తాను చూడండి. 2nd చాప్టర్ ఒకటి, 5th చాప్టర్ ఒకటి. సో 2nd చాప్టర్ 5th చాప్టర్ ఎక్కువ ఫోకస్ చేయండి. 2nd చాప్టర్ నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే 5th చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే
ఈ 2 చాప్టర్స్ లో అన్ని 2 మార్క్స్ మీరు చదవగలిగితే, సో ఒకటి కూడా వదలకుండా మాక్సిమం అన్ని కూడా చదవగలిగితే మీరు ఖచ్చితంగా 5 2 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. 5 2s ఇక్కడ 10 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా 34 మార్క్స్ అంటే 50% కంటే ఎక్కువగా మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో మనకి 4 మార్క్స్ పోయినప్పుడు కూడా 30 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటాయి. కాబట్టి మాక్సిమం ఏవైతే ఈ క్వశ్చన్స్ ఇచ్చానో, సో జస్ట్ ఏంటంటే 9 ఏమో ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చాను. సో 9 ఎస్ఏ క్వశ్చన్స్ ప్లస్ 9 ఎస్ఏస్ తో పాటు ఇక్కడ చూడండి 7 ఏమో 4 మార్క్స్. సో 9 ప్లస్ 4 వచ్చేసరికి మనకి ఓవరాల్ గా 13 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. 13 క్వశ్చన్స్ చదివితే మీరు ఖచ్చితంగా 100% పాస్ అవుతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి 9 ఎస్ఎస్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. సో ఈ రెండింటి నుంచి మనకంటే ఒక నుంచి 4 20 అవుతుంది. ఇంకో 4 యాడ్ చేస్తే 24 మార్క్స్ వస్తాయి. సో ఖచ్చితంగా చదవాలి. మాక్సిమం డయాగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎస్ఏ క్వశ్చన్స్ లో సంబంధించిన డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా ప్రిపేర్ అయితే 24 మార్క్స్. ఇన్ కేస్ ఒక 3 మార్క్స్ మీకు మైనస్ అయినప్పటికీ కూడా ఒక 21 మార్క్స్ ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి అడిషనల్ గా మీరు 2 మార్క్స్ కూడా చదివితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మాక్సిమం 34 మార్క్స్ లో 4 మార్క్స్ పోయినప్పుడు కూడా అంటే 2 మార్క్స్ కూడా చదువుకుంటాయి. సో వాళ్ళు ఖచ్చితంగా మీరు 30 మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. సో ఇది ముందు ప్లాన్ చేయండి, ఇది ముందు చదివేయండి. చదివిన తర్వాత మీరు అడిషనల్ గా ఎన్ని క్వశ్చన్స్ చదివితే అన్ని క్వశ్చన్స్ కూడా మీరు అడిషనల్ గా యాడ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.